మంచిర్యాల ప్రాంతానికి ఈసారి వరద ముప్పు తప్పేలా లేదు. గోదావరి నదిలో ఎప్పుడు వరదొస్తుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పట్టుకున్నారు. కొన్ని ప్రాంతాలతో పాటు మంచిర్యాల ప్రధాన ఆసుపత్రి అయిన మాతా శిశు సంక్షేమ శాఖ హాస్పిటల్ నీట మునగడంతో రోగులను పాత ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అసలు ముంపు ప్రాంతాల్లో నిర్మాణాలు ఎందుకు అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. వరద ఉధృతికి ఇటు మంచిర్యాలలో చాలా ప్రాంతాలు గతంలో కూడా నీట మునిగాయి. అయితే ప్రభుత్వం కరకట్ట నిర్మాణానికి 250 కోట్లు ఆ వరద బారి నుండి కాపాడడానికి అయితే మంజూరు చేసింది. కాకపోతే వర్షాకాలం సమీపించినటువంటి నేపథ్యంలో ఆ కరకట్ట నిర్మాణ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఇటు మళ్ళీ వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. ఇటు పక్కనే మంచిర్యాలకి గోదావరి ప్రవహిస్తున్నటువంటి తరుణంలో అటు ఎన్టీఆర్ నగర్, ఇటు మాతా శిశు ఏదైతే ఆసుపత్రి ఉందో మంచిర్యాలకి పెద్దదిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు మనం వెనుక విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ మాతా శిశు ఆసుపత్రి ఏదైతే ఉందో అది పూర్తిగా 2 ఫ్లోర్లు కూడా గత వర్షాకాలంలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఊటావుటిన అక్కడి నుంచి వీళ్ళని పేషెంట్స్ని అయితే తరలించడం జరిగింది. సామాగ్రిని తరలించడం కూడా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. అయితే గోదావరికి ఆనుకునే ప్రధానంగా మంచిర్యాల పట్టణం అయితే ఉంటుంది. ఇటు ఈ గోదావరి పక్కనే మాతా శిశు ఆసుపత్రి ఉంది. అలాగే ఎన్టీఆర్ నగర్ కాలనీ కూడా ఈ గోదావరి నదికి అయితే ఆనుకొనే ఉంటుంది. ఇప్పుడైతే మరి వర్షాకాలం అయితే ప్రారంభమైంది. గోదావరిలో ఒక్కసారిగా ఎప్పుడైనా వరద పొట్టయితే అవకాశం ఉంది. ఇటు వర్షాలు కూడా ఋతుపవనాలు కూడా ప్రారంభమైనాయి. వర్షాలు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ మాతా శిశు ఆసుపత్రికి అయితే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి తరలించడానికి మాతా శిశు ఆసుపత్రిని అయితే మంచిర్యాల ఐబీ చౌరస్తాలో నిర్మాణం చేపట్టారు. అది కూడా పూర్తి కాలేదు. మళ్ళీ వరద ప్రమాదం పొంచి ఉంది అనేసి అయితే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ వైఫల్యం, ఓవరాల్గా ప్రజాధనం దుర్వినియోగం, ఇది క్లియర్ కట్గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. గతంలో ఉన్నటువంటి అధికారులు తప్పిదం వల్ల ఇవాళ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి పెద్ద ఎత్తున ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. మేము ఆ రోజుల్లో మొత్తుకున్నాం, ఇది గోదావరి ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో ముంపు ప్రాంతంలో బిల్డింగ్లు కట్టి నీళ్ళు వస్తున్నాయి అని మొత్తుకోవడం ఏంది, వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ అలర్ట్ కావడం ఏంది. ఈ పక్కనే గోదావరి మీద రైల్వే వంతెన ఉన్నది, అక్కడ వాటర్ లెవెల్ తోటే వాళ్ళు బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారు. ఆ లెవెల్ని మనం తీసుకున్నట్టయితే ఆ లెవెల్ ద్వారా వాళ్ళు గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాల వాటర్ లెవెల్ వరద తాకిడిని పెట్టుకొని వాళ్ళు లెవెల్లో బ్రిడ్జ్ కడతారు. ఆ లెవెల్ తీసుకొని బిల్డింగ్ల నిర్మాణాలు చేయాలని చెప్పి అప్పుడు పౌర సమాజం మేమందరం రాజకీయ పార్టీలు మొత్తుకున్న ప్రధానంగా ఇటు గోదావరికి అయితే వరదలు సహజం, ఏ క్షణంలో వరదలు వచ్చేటి అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఇటు వరద ఇక్కడి వరకు చేరుతుందని అప్పటి ప్రభుత్వం మరి తెలియకనే కట్టిందంటారా ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం? అదే చెప్తున్నా కదా, అధికారుల తప్పిదం, అధికారులు అంచనా వేయడంలో విఫలమైనరు. పాలకులు కూడా చూసి చూడనట్టుగా వాళ్ళు ఈ కాంక్రీట్ బిల్డింగ్లు ఏవైతే కడతారో దాని మీద పర్సెంటేజ్లు వస్తాయి. కేవలం పర్సెంటేజ్ ఎప్పుడు బిల్డింగ్లు కట్టాలి, నా పీరియడ్లో, నా ఎమ్మెల్యే పీరియడ్లో, నా ఎంపీ పీరియడ్లో బిల్డింగ్లు కడితే నాకు కమిషన్ వస్తుంది. అది గంగలో అని గోవాట్లో అని తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇవాళ 100 కోట్లు పెట్టి ఈ హాస్పిటల్ కట్టిండ్రు. ఇప్పుడు హాస్పిటల్ లోపలికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి కరకట్ట కడుతున్నారు 100 కోట్లు. మరి కరకట్ట కట్టిన తర్వాత కరకట్ట 1 సైడ్ కడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ 1 సైడ్ కట్టడం వల్ల అవతల పక్క దిక్కు ఇప్పుడు అటు గ్రామం ఉన్నది, పాత మంచిర్యాల అనే ఒక విలేజ్ ఉంటుంది, అది ఇప్పుడు కార్పొరేషన్లో భాగం. అది ఇప్పుడు రేపు వాళ్ళ నివసిస్తున్న నివాస ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురవుతుంటాయి. వీటికి అసలు మేము మంచిర్యాలను ఒక 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇక్కడ మేము. అసలు ఇదంతా వరద పెద్ద ఎత్తున తాకిడి లేకుండే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మేడిగడ్డ కడ ప్రాజెక్టు కట్టి మేడిగడ్డ అన్నారం సుందిలా ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో ఆ ప్రాజెక్టుల డిజైన్ లోపం వల్ల ఇట్లా అంటే వస్తున్నటువంటి వరదను అంచనా వేయడంలో దాని వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడం మూలంగా గేట్లను ఎత్తివేసుడు తీయడము క్లోజ్ చేయడం అనేది వరద అప్పుడు ఏ విధంగా స్పందించాలనే ఇంజనీర్ వైఫల్యంతో ఈ ఓవర్ఫ్లో అప్పుడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల ఒకటేసారి వరద వచ్చేటప్పుడు కిందకు ఉన్నటువంటి గేట్లను కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంటాయి. దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు ఇసుక మాఫియా కాబట్టి నడిపించారు కాబట్టి ఆ ఇసుకని ఒడ్ల మీద పోయడము, ఆ ఒడ్డు మీద కోట్ల రూపాయల విలువైన ఇసుక ఒకసారి నీళ్ళు వస్తే వరద గేట్లు ఇప్పితే కొట్టుకపోతే మాకు ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పి ఒకటే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున నీళ్లు గేట్లు ఇప్పకపోవడం మూలంగా పెద్ద వరద వచ్చి దాంట్లో నీళ్లు రావడం అనేది జరిగింది. ఇవల్ల ఇంకొకటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడ టౌన్ ప్లానింగ్ అనేది కరెక్ట్ లేదు, ఈ రాష్ట్రంలోనే కరెక్ట్ లేదు. హైదరాబాద్లో ఉండేటువంటి అధికారులు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కనాడు కూడా ఏ ఒక్క ఊరును విజిట్ చేయరు. ఒక సిస్టమ్ ఉండదు, ఒక పాడు ఉండదు. అది కూడా చెరువులా కడుతుండా, వాగు ఒడ్డుకు కడుతుండా, నీళ్ళ ముంపు ప్రాంతంలో కడుతుండా, ఇవి ఏవి కూడా బిల్డింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు చూడు. పొలాలల్లో చెరువు కుంటలల్లో ఇండ్లు కట్టి ఇవాళ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా వరదలు వస్తున్నాయి, మా ఇండ్లు మునుగుతున్నాయి అంటే అసలు రియల్ ఎస్టేట్ వెంచర్ పెట్టి వాడు అమ్మేటప్పుడే కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులు అప్పుడేమో చేయరు.
అప్పుడు పైసలకు కక్కుర్తుపడి అప్పుడున్న ప్రభుత్వాలు అవినీతికి పాల్పడి ఆ వాగులొడ్డుకి చెర్లల్లో పొలాలల్లో పర్మిషన్లు ఇస్తారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు 100 కోట్లు పెట్టి కరకట్టలు కడతారు. ఇన్నేళ్ళ చరిత్రలో కరకట్ట లేకుండా మంచి వాళ్ళు బ్రతకలేదు, మేము లేమా? మరి వాళ్ళు కరకట్ట ఆవశ్యకత ఎందుకు వచ్చింది? కారణం అధికారుల వైఫల్యం, పాలకుల నిర్లక్ష్యం. వాటర్ స్టోరేజ్ కారణంగానే ఇటు బ్యాక్ వాటర్ పెరిగేసి ఈ ప్రాంతాలన్నీ కూడా వరద ముంపుకు గురైనాయి. కానీ 40 ఏళ్లలో ఎప్పుడు అట్లాంటి చరిత్ర లేదు. ఈసారి వరద ప్రభావం ఒకవేళ ఇటు సుందిల్లా అన్నారం బ్యారేజ్కి సంబంధించి గేట్లు ఎత్తేస్తే కనుక మంచిర్యాలకి వరద ముప్పు అనేది తగ్గే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, మంచిర్యాల.